డాడీ నాన్న దూరం వస్తుంది చూద్దాం రా. నాన్న సరే వస్తున్నా. అన్నా ఇది కొంచెం టేస్ట్ చూసి చెప్పవా? సరిపోయిందన్నా. ఓకే, నా వంట సూపర్. పాపం అన్న మా కోసం చాలా కష్టపడుతున్నాడు. ఐడియా, అరే చిన్ని నాకు ఒక ఐడియా వచ్చిందిరా, నాతో రా చెప్తా. అరే చిన్ని నాకు వచ్చిన ఐడియా ఏంటంటే, అన్న మన కోసం చాలా కష్టపడుతున్నాడు కదరా, అన్న కోసం మనం ఏమైనా చేయాలిరా. సరే నాన్న. అన్నకి పిల్లని చూసి పెళ్లి చేస్తే సెట్ అయిపోద్ది. చూద్దామా? ఈ అమ్మాయి చూడు బాగుందా, ఈ అమ్మాయి బాగుందా, ఈ అమ్మాయిని చూడు బాగుందా, బాగలేదు కదా, ఇంకో అమ్మాయిని చూద్దాం. అరే చిన్ని చిన్ని ఎట్లుండాలంటే అట్లుండాలన్నమాట. అన్నమైంది తిన్నావు రండి. అరే చిన్ని ఈ అమ్మాయి అయితే అన్నకి పర్ఫెక్ట్ మ్యాచ్ రా. ఏంది వీళ్ళ ముచ్చట్లు? ఏం చేస్తున్నారు? ఏం లేదన్నా. పడగానే డాడీ ఇవాళ ఎలాగన్నా అన్నకి పిల్లని సెట్ చేద్దాం. సరే చేద్దాం రా. అబ్బా ఈ సమ్మర్లో ఎన్నిసార్లు స్నానం చేసినా ఇంకా ఉడకపోస్తుంది. ఎవరి అమ్మాయి పక్కింట్లో కొత్తగా కనిపిస్తుంది, ఎప్పుడు చూడలేదే. ఏముంది? అరే లోపలికి వెళ్ళిపోతుంది. డాడీ నేను పక్కింటికి వెళ్ళి ఆడుకొని వస్తా. సరే జాగ్రత్త. చిన్ని ఏది కనిపించట్లేదు. అన్నా చిన్ని ఏదన్నా? పక్కింట్లో ఆడడానికి వెళ్ళింది. ఓ పక్కింటికి వెళ్ళిందా? పక్కింటికా? అవునా అక్క? ఇప్పుడు ఎలా అయినా ఈ అమ్మాయిని చూడాలి. ఎక్కడుంది? ఇక్కడే ఉందా? ఇప్పుడు ఎలా మాట్లాడాలి? అయ్యో 2 months అక్క సమ్మర్ హాలిడేస్. ఇప్పుడు మాట్లాడతా. చిన్ని అన్నా. పిన్ని వస్తున్నా. సరే బాయ్ రా. సరే అక్క బాయ్. అరే ఏంది చూద్దాం అనే టైంలోనే ఏదో ఒకటి అవుతుంది. ఇప్పుడు ఎలా అయినా ఈ పక్కింటి అమ్మాయితో మాట్లాడాలి. ఎవరు చూడట్లేరు కదా, చిన్ని వాళ్ళు కూడా ఇంట్లోనే ఉన్నారు. వెళ్ళి మన టాలెంట్ ఏంటో చూపిద్దాం. అయ్యో ఏంటి ఇంతగానో ఎండ కొడుతుంది. ఎవరున్నారు? ఎలా పిలవాలి ఇప్పుడు? పొలం పిలుస్తుంది చూడండి. హలో ఎక్స్క్యూజ్ మీ. ద బయోలాజికల్ థీరమ్ ఆఫ్. ఈ అమ్మాయి బయటికి రాదేంటి అసలు? ఈ పార్సల్ ఎవరిది? 202నా? ఇది పక్కింటోళ్ళదే. చిన్ని ఏంటి డాడీ? ఈ పార్సల్ మనది కాదురా, పక్కింటోళ్ళది. వాళ్ళకి ఇచ్చేసిరా. సరే డాడీ. ఏంటన్నా దారి కట్టంగా కూర్చున్నావు? ఇది దారి కాదా పో. అరే పక్కింటి అక్కకి పార్సల్ ఇవ్వాలి. సరే ఇవ్వు పో. పక్కింటికా? చిన్ని ఇక్కడ్రా ఇక్కడ కన్నా పక్కింటి అక్కకి. అరే నాకు ఇవ్వు చిన్ని, నీకెందుకు టెన్షన్? నువ్వు ఎండ బాగా కొడుతుంది కదా, వేసేసుకొని పడుకోపో, నేను వెళ్ళేసి ఇచ్చేస్తా. సరే ఓకే. ఈరోజు ఎలా అయినా ఈ పక్కింటి అమ్మాయిని చూసేయాలి. గేట్ తీసుకొని లోపలికి వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ ఆంటీ. దేవుడా డోర్ అమ్మాయి ఓపెన్ చేసేలా చూడు. ఇదేంటి అమ్మాయి వస్తుంది? ఆంటీ వచ్చింది. ఆంటీ అది పార్సల్ వచ్చింది మీది, అదే ఇద్దామని వచ్చా, తీసుకోండి. సరే ఆంటీ. అమ్మాయిని చూద్దాం అనుకుంటే ఈసారి కూడా మిస్ అయింది. ఏంటో నాకు రాచారం. అరే చిన్ని ఏం తింటావో చెప్పరా? ఐస్ క్రీమా? ఓకే అన్న 2 ఐస్ క్రీమ్ అన్న. తీసుకోరా చిన్ని, నీకు ఒకటి నాకోటి. తిందాం. బాగుంది కదా, చాలా సూపర్గా ఉంది చిన్ని. ఎంత తింటో తెలియనా? ఇది మన పక్కింటి అమ్మాయిలా ఉంది ఇన్స్టాగ్రామ్ లో. హాయ్ నందిని అక్క. అక్క అరే చిన్ని ఇంటికి వెళ్దాం. చిన్ని ఇది? హాయ్ అక్క. హాయ్ రా. వెళ్దాం అరే చిన్ని ఇది. అరే చిన్ని కనిపించట్లేదండి. చిన్ని చిన్ని ఎక్కడికి వెళ్ళావు? పక్కింటి అక్క వస్తే వెళ్ళా. పక్కింటి అక్కనా? ఎక్కడుంది? అదిగో అక్కడ. ఎక్కడ? అరే కనిపించలేదండి. ఎక్కడ? అరే ఎక్కడుంది? ఎక్కడికన్నా అన్నా? అరే ఎక్కడుంది? కనిపించట్లేదు. వెళ్ళిపోయింది ఏంటి? ఏమైందన్నా? అది ఏం లేదు చిన్ని, ఇంటికి వెళ్దాం పదా. సరే. ఇవాళ కూడా మిస్ అయిపోయింది.
మమ్మీ బయటకు వచ్చా, ఇంటికి వెళ్తున్నా. ఈ పక్కింటి పిల్ల ఎప్పుడు కనిపిస్తుందో ఏమో. ఫ్లేమ్స్ చూద్దాం ఏమొస్తుందో. తన పేరు నందిని అంట, చిన్ని చెప్పింది. ఫ్లేమ్స్ లో ఏమని వచ్చిందంటే మ్యారేజే కదా. ఏం చేస్తున్నావన్నా? అది ఏం లేదు చిన్ని, ఏం లేదు. నాకు మ్యాంగోస్ తినాలనిపిస్తుంది, మ్యాంగోస్ తీసుకొస్తావా? సరే తెస్తా. ఏదో తేడాగా ఉంది. ఈ పక్కింటి పిల్ల ఇవాళైనా నాకు కనిపిస్తుందో లేదో. సరే ఇంటి ముందు నుంచి నడుచుకుంటూ ఒక లుక్ వేద్దాం. అచ్చా ఇదా సంగతి. ఈ అమ్మాయిని ఫ్రెండ్ నుంచి కాదు, మన ఇంటి నుంచే ట్రై చేద్దాం. ఏదోలా పిలుస్తా. ఏమని పిలుద్దాం? ఆంటీ అన్నా. అయ్యా ఇది మళ్ళీ వచ్చిందా? నాన్నకు చెప్తాను పని. నాన్నకు చెప్తావా? అయ్యో వద్దే. అరే అబ్బా ఈ సమ్మర్ లో ఏసీ ఆన్ చేసుకుని పడుకుంటే చల్లగా ఉంటది. ఈ గుడ్ న్యూస్ వెంటనే చిన్నికి చెప్పాలి. అరే చిన్ని, నాన్న ఇంతసేపటి వరకు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఒక గుడ్ న్యూస్ తీసుకుని వచ్చా. అన్నకి పిల్లని సెట్ చేసేసా. అవునా? నీకు ఇంకోటి తెలుసా? రేపే పెళ్లి చూపులు. ఈ బాబు గారికి పాత పాట పాడుతున్న జేబు మోదకి అన్నం చేస్తుండు. అమ్మాయి ఎంత బాగుంటుంది అసలు అనుకోలేదు. అన్నా అమ్మాయి ఓకే, నాకు అమ్మాయి ఓకే. అన్నా రేపు మనం ఒక దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికంటే నీకు పెళ్లి చూపులు. నాకు పెళ్లి చూపులా? నాకెందుకు? నాన్న నేను కలిసి నీకు అమ్మాయిని చూసాం. నేను ఆల్రెడీ చూసుకున్నాను, వీళ్ళతో ఎలా చెప్పాలి? నాకేమవుతుంది, మీరే చేసుకోండి. నువ్వు రావాలి. నాకు అవన్నీ చెప్పకు, నువ్వు అరే వస్తున్నావంతే. అరే ఈ పక్కింటి పిల్ల గురించి వీళ్ళతో ఎలా చెప్పాలి? అన్నా నేను రెడీ, వెళ్దామా? వెరీ గుడ్. అరే అన్న ఏమైంది? రా అన్న పోదాం. అబ్బా నేనెందుకన్నా? అరే నువ్వు కాకుండా ఎవరు వస్తారు? దా వెళ్దాం బా. అబ్బా నాకు ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదని వీళ్ళకి ఎలా చెప్పాలో ఏమో. అన్న వెళ్దామా? అబ్బా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదే. అవునండి. నో థ్యాంక్స్. సూపర్. ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది. ఈ అమ్మాయి సేమ్ అదే హెయిర్, మన పక్కింటి పిల్ల. అంటే చిన్ని నాన్న వాళ్ళు చూసిన అమ్మాయి నేను చూసింది ఒక్కరేనా? అయితే ఈ పెళ్లి నాకు ఓకే. అలా ఫైనల్ గా పెళ్లి చూపులైతే అయ్యాయి. బాయ్ వదినా. బాయ్ నందిని. ఫ్యూ డేస్ లేటర్ ఇక ఎంగేజ్మెంట్ రింగ్ కోసం షాప్ కి అయితే వెళ్ళాము. నీకు ఇది బాగుంటది, మ్యాచింగ్ ఉంది కదా, జరుగుపట్టి సూపర్ ఉంది. అలా షాపింగ్ అయితే అయింది. నెక్స్ట్ ఎంగేజ్మెంట్ డే, ఇక మేకప్ వేసేద్దామా? అలా మేకప్ వేసుకొని ఫోటో షూట్ అయితే చేసా. నందిని వేర్ సాయి చరణ్. నా అవుట్ఫిట్ అండ్ లుక్ ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి. అలాగే వీళ్ళెవరో గుర్తుపట్టారా? గుర్తుపడితే కామెంట్ లో చెప్పండి. నెక్స్ట్ పంతులు గారు లగ్న పత్రాన్ని రాశారు. మహారాజశ్రీ పట్నం శెట్టి శ్రీశైలం ధనలక్ష్మి గార్ల ప్రథమ పుత్రుడు చిరంజీవి సాయి చరణ్ కు మహారాజశ్రీ గంగా క్రీస్తు దేశము భిక్షపతి ఉమాగార్ల కనిష్ట పుత్రిక చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి నందినిచ్చి వివాహ గావించు పుత్రిక. సరే నందు, ఇప్పుడు మన రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుందామా? చలో. అలా ఎంగేజ్మెంట్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చాక పసుపు దంచడం మొదలు పెట్టారు. అలాగే పక్కింటి పిల్ల వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ ప్రాసెస్. ఇక నెక్స్ట్ మా నాన్నమ్మతో సామాన్ లిస్ట్ రాసుకొని పెళ్లి కార్డు ప్రింటింగ్ అయితే చేపించేసాము. అలాగే డిమార్ట్ కి వెళ్ళి సామాన్ కూడా తీసేసుకొని పెళ్లి కోసం కావాల్సిన కుండలు అయితే ఆర్డర్ చేసేసాము. ఇక అదే రోజు ఈవినింగ్ గోల్డ్ తీసుకోవడానికి గోల్డ్ షాప్ కి అయితే వెళ్ళాము. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి, ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదే. ఏం తీసుకోవాలి? ఇది బాగుంది. ఈ పక్కింటి పిల్ల ఎక్కడికి వెళ్ళింది? ఓహో ఇక్కడున్నావా? నీకు ఈ చైన్ చాలా బాగుంటుంది. అవును నాకు కూడా నచ్చింది. అబ్బా నా టేస్ట్ కి తగ్గట్టు భలే దొరికిందే ఈ అమ్మాయి. ఇప్పుడు మరి ఇక పేమెంట్ చేసేద్దామా? గిఫ్ట్ కూడా ఇస్తున్నారా?
ఈ గిఫ్ట్ ఇప్పుడు ఎవరికి ఇద్దాం? మీ వదినకి ఇద్దాం. ఇంతకీ ఆ గిఫ్ట్ లో ఏముండొచ్చు అనుకుంటున్నారు? కరెక్ట్ గా గెస్ చేసి కామెంట్ చేయండి. అలా నేను పక్కింటి పిల్ల పెళ్లి షాపింగ్ కంప్లీట్ చేసుకొని బైక్ పైన ఇంటికి వెళ్ళిపోయాము. కానీ కొన్ని రోజుల తర్వాత ఎక్కడ తీసుకొచ్చావన్నా? అరే ఎక్కడికి? అరే ఏమేంటి ఇక్కడ ఉంది? అరే ఎక్కడికి వచ్చావన్నా? లోపలికైతే వెళ్ళి చూడు. అరే చెప్పండి. వావ్ సో బ్యూటిఫుల్. బర్త్డే సర్ప్రైజ్. ఏ పక్కన పిల్ల ఎక్కడ్రా? ఈ బెలూన్స్ తో ఆడుకుందాం. మమ్మా హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అలా తను ఇచ్చిన బర్త్డే సర్ప్రైజ్ నాకు ఎంతో హ్యాపీనెస్ ఇచ్చింది. మరి గిఫ్ట్ ఏం లేదా? ఉందిగా, ఇదిగో. వావ్, ఇందులో ఏముంది? ఐఫోన్ కాదా? మరి ఏముండొచ్చు? ఎందుకు లేటు, ఓపెన్ చేసి చూసేద్దాం. ఇందులో ఏముందో కరెక్ట్ గా గెస్ కామెంట్ చేయండి. అలా పక్కింటి పిల్ల నాకు బర్త్డే సర్ప్రైజ్ ఇచ్చిన తర్వాత ప్రీ వెడ్డింగ్ క్లాస్ కోసం ఎల్బీ నగర్ అయితే వెళ్ళాము. పైకి వెళ్ళి చూద్దాం పదా నందు. చాలా కలెక్షన్ ఉన్నట్టున్నాయి. ఒకటి ట్రయల్ కొట్టుపోనందు. వావ్ భలే ఉంది కదా. అలా తన డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరి నావి కూడా చూడాలి కదా. ఇక్కడ రానందు, ఇక్కడ బాగున్నట్టున్నాయి చూద్దాం. ఈ షర్ట్ బాగుందా? ఈ కోట్ బాగుందా? మామా నీకు ఈ డ్రెస్ చాలా బాగుంటుంది. బాగుంది బాగుంది, సూపర్. ఇక నెక్స్ట్ డే ప్రీ వెడ్డింగ్ షూట్ కి వెళ్ళి షూట్ అయితే కంప్లీట్ చేసేసాం. అవుట్ ఫిట్ అయితే చాలా బాగా వచ్చింది. అలా ఫైనల్ గా హల్దీ డే కూడా వచ్చేసింది. నేను చిన్ని ఫ్యామిలీ అంతా కలిసి ట్రాంక్విల్ రిట్రీట్ ఫార్మ్ హౌస్ కి అయితే వెళ్ళాము. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అండ్ లొకేషన్ అట్మాస్ఫియర్ చాలా సూపర్ గా ఉంది కదా. ఇక హల్దీ డెకరేషన్ చూడండి. హల్దీ డ్రెస్ వేసుకొని నేనైతే రెడీ అయిపోయా. ఈ మ్యాజిక్ బోర్డ్ తో ఏమవుతుందో ఒకసారి చూసేయండి. అలా హల్దీ ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. అందరూ వచ్చి ఆ బోర్డు పైన హల్దీ అయితే పెడుతున్నారు. చూద్దాం ఏమొస్తుందో. అందరూ అడిగారు కదా నందిని ఫేస్ రివీల్ చేయమని, చూసేయండి. అబ్బా వాటర్ లో చాలా తడిపేశారు గైస్. ఒక్క నిమిషం నాతో రండి. చలిపెట్టట్లేదు. సో హల్దీ అయితే చాలా సూపర్ గా అవుతుంది. సో మంగళ స్నానాలు అయితే చాలా సూపర్ గా అయ్యాయి అన్నమాట. సో ఇప్పుడు స్నానాలకు వెళ్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ సంగీత్ లోపల రాదు. అలా పెళ్లికి బిఫోర్ డే మెహందీ అయితే వేసుకుంటున్నా. కరెక్ట్ గా చూడండి, పెళ్లి కొడుకు ఇంకా పెళ్లి కూతురు దండలు వేసుకుంటున్నట్టు భలే ఉంది కదా. అండ్ బ్యాక్ సైడ్ మా పెళ్లి డేట్. వావ్ వాట్ ఏ డిజైన్. థ్యాంక్ యూ సో మచ్ రావే అక్క. చెక్అవుట్ హర్ పేజ్ ఇన్ డిస్క్రిప్షన్. ఇక ఇప్పుడు పెళ్లి కొడుకుని చేయాల్సిన టైం అయితే వచ్చేసింది. త్వరగా చేసి పంపించండి, నేను నందు దగ్గరికి వెళ్ళాలి. మెహందీ చాలా సూపర్ గా పండింది కదా. ఇక పొద్దున్నే పెళ్లి కొడుకుని అయితే రెడీ చేశారు. ఇక ఫ్యామిలీ అంతా కలిసి పెళ్లి దగ్గరికి అయితే వెళ్తున్నాం. చిన్ని అన్న వాళ్ళు కూడా వచ్చేసారు. నా పెళ్లి అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి. ఇక పెళ్లి కూతురు నందిని చూడాల్సిన టైం అయితే వచ్చేసింది. గైస్ అటు సైడ్ వెళ్ళి చూడండి. వెళ్ళండి. అయ్యా చూద్దామని లోపు ఎవరో ఒకరు అడ్డ వస్తున్నారే. ఆగండి చూపిస్తా. ముందు నన్ను చూడనివ్వండి. ఇక చూసేయండి. ఇంట్రడ్యూసింగ్ మెయిన్. అలా ఫైనల్ గా నందినితో పెళ్లి అయితే అయిపోయింది. ఇక నెక్స్ట్ ఇంటికి అయితే వెళ్తున్నాం. ఇక నెక్స్ట్ బడి బియ్యం పోసి అప్పగింతలు మొదలు పెట్టారు. అక్కడ నేను కూడా ఎమోషనల్ అయిపోయా. ఇక నెక్స్ట్ బరాత్ స్టార్ట్. అలా భరత్ లో ఫుల్ గా డాన్స్ అయితే చేసాం. పెళ్ళైన కొత్తలో కాఫీ అనేలోపే వచ్చేసిందే. ఇవ్వండి కాఫీ తీసుకోండి. అబ్బా పెళ్ళి అయితే ఇంత బాగుంటుందా. వావ్. అయ్యో టవల్ మర్చిపోయానే. నందుకు అడుగుదాం. అరే టవల్. థ్యాంక్ యూ. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడ నీ చుట్టూ. అమ్మా అయ్యా ఏమన్నా అడుగులు ఇరిగినాయి అమ్మా. ఇవ్వండి బ్యాగ్ తీసుకోండి. లంచ్ ఇందులో పెట్టా, టైంకి తినండి. ఓకేనా? బాయ్. ఓకే బాయ్. ఇవ్వండి. ఏంటి ఇది లేకపోతే
మీకు బాగోదండి. హా? ఏంటి ప్యాంట్ వేసుకుని మర్చిపోయానా? అయ్యో వర్క్ తొందరగా కంప్లీట్ చేసేయాలి. హా? ఎవరు? ఓ నందువా, నా వైఫ్, నా లైఫ్. మాట్లాడదాం. హలో. హలో, తిన్నారా అండి? తినేసా ఇప్పుడే. చాలా బాగున్నాయి నీ వంటలు, నీలాగే. ఓ అవునా. సాయంత్రం త్వరగా వచ్చేసేయండి. సరే, ఓకే. ఓకే అండి, బాయ్. నందు, అలా బయటికి వెళ్ళేసిద్దామా? 2 minutes రెడీ అయ్యి వస్తా. సరే మరి, నేను వెయిట్ చేస్తా. ఏంటి ఇంకా రాలేదు? సర్లే, కొద్దిసేపు అలా నాపేద్దాం. 2 hours later. ఏవండి ఏవండి, రెడీ అయిపోయా, వెళ్దామా? వెళ్దాం. ఓకే. 2 minutes అని చెప్పి 2 hours చేసింది కదా నందు. సరే వెళ్దాం. వాయమ్మో, లేడీస్ 2 minutes అని చెప్తే 2 hours అని అర్థం చేసుకోవాలన్నమాట. నందు, కార్లో వెళ్దాం పదా. నాకు డ్రైవింగ్ రాదండి. ఓ సారీ, ఇటు నుంచి రా. ఇటు ఎక్కుదా. బైపాస్ మిస్టేక్ లో అటువైపు ఎక్కించేసా. నందుని ఎలానే ఇంప్రెస్ చేయాలి. సాంగ్ పెడదాం. ఫస్ట్ ఈ సాంగ్ వచ్చిందేంటి? చేంజ్ చేసేద్దాం. ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే? అయ్యో, సాంగ్ చేంజ్. వామో, ఏంటి అన్ని ఇలాంటి సాంగ్స్ వస్తున్నాయి? పరుగు పోయింది. సపోర్ట్ చేయక సాంగ్స్ బంద్ చేద్దాం. ఈ డ్రెస్ లో బాగున్నారు మీరు. అవునా? ఇప్పుడే వచ్చేసిందా? ఇవ్వండి, వచ్చింది, పదండి. సరే. నువ్వే ఆర్డర్ చేయనందు. ఫ్రైడ్ రైస్ తింటారా? నీ ఇష్టం, నువ్వు ఏదంటే అది. బర్త్డే దగ్గరికి వస్తుంది కదా నందు, డ్రెస్ తీసుకుందాం పదా. ఇక్కడంతా కిడ్ సెక్షన్ ఉంటుంది, అక్కడ చూద్దాం పదా నందు. ఇక్కడనా? ఇది ఎలా ఉంది? ఇది బాగుందా, ఇది బాగుందా? 2 బాగున్నాయి నందు. అన్నా చెప్పండి మేడం. ఇదెంత? అది 1150 మేడం. మరి ఇదెంతన్నా? అది 850 అయితే మేడం. ఇది ప్యాక్ చేసేయండి అన్న. ఓకే మేడం. అది కూడా బాగుంది కదా. అంటే డబ్బుల్ని సేవ్ చేసింది. ఇలాంటి భార్య దొరకడం నాకు చాలా అదృష్టం. వీడేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు? సరే లిఫ్ట్ చేద్దాం. హలో. ఏరా మామ, ఎలా ఉన్నావు? పెళ్లి లైఫ్ ఎలా ఉంది? సూపర్ ఉంది మామ. పెళ్లి చేసుకున్నాక లైఫ్ ముందు కంటే ఇప్పుడే బాగుందిరా. ఓహో, అవునారా? అవునరా, పొద్దున్న లేవనే కళ్ళ ముందు కాఫీ వస్తుంది, ఫ్రెష్ అయ్యేలోపు టిఫిన్ వచ్చేస్తుంది. ఏవండి, లంచ్ లో ఏం చేయమంటారు? సాంబార్ చేయనా లేదా పన్నీర్ మసాలా చేయనా? సాంబార్ చేయి. ఓకే అండి. చూసావారా, బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడేలోపే లంచ్ గురించి అడుగుతుంది. సరేలేరా. చూడరా, ఇదిరా లైఫ్ అంటే. అరే మామ, నేను చెప్పేది వినరా ముందులో. అరే ఏం చెప్పకరా నాకు. బ్లేడీ బ్యాచిలర్ ఫెలో ఫోన్ పెట్టాయి. బ్లేడీ బ్యాచిలర్ ఫెలో ఫోన్ పెట్టాయి. అరే మామ, నేను చెప్పేది వినరా. ఫోన్ పెట్టేసి. హలో. ఈ బ్యాచిలర్స్ ఉన్నారే వేస్ట్ గాలు. సాంబార్ వేసుకోండి. చాలు. ఏవండి, సాంబార్ బాగుందా? బాగుంది, కాకపోతే కొంచెం ఉప్పు తక్కువైంది. అసలు ఏం జరిగింది? ఏదో తేడా కొడుతుంది, ఏం అర్థం కావట్లే. చాలా నందు, నాకు తినాలనిపించట్లే. వద్దొద్దు, చాలు. అసలు ఏం జరిగింది? నందు తింటూనే ఉంది కదా. అసలు ఇంతకీ ఏం జరిగి ఉండొచ్చు? ఏంటి మండుతుంది ఇక్కడ? ఏమైంది అసలుకి? ఒకసారి మిర్రర్లో చూద్దాం. అసలు ఏం జరిగింది? సాంబార్ బాగుందా? బాగుంది, కొంచెం ఉప్పు తక్కువైంది. ఉప్పు తక్కువైందా? అంటే ఇది నన్ను కొట్టిందా?
నందు ఎక్కడికి వెళ్తున్నారు? అది అలా బయటికి వెళ్ళేసి వస్తా. త్వరగా రండి. సరే సరే. ఇప్పుడు ఎవరికి కాల్ చేయాలి? వాడికి కాల్ చేద్దాం. అరే ఫోన్ ఎత్తురా ప్లీజ్ రా, ఫోన్ ఎత్తురా. అరే వీటింటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేడు, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. అబ్బా లిఫ్ట్ చేయట్లేడే, ఫైనల్ గా ఇంకొకసారి ట్రై చేద్దాం. షిట్ లిఫ్ట్ చేయట్లేడు, ఇప్పుడు ఏం చేయాలి? డైరెక్ట్ వన్ రూమ్ దగ్గరికి వెళ్ళిపోదాం. అరే డాన్సర్ ఏం చేస్తున్నాడు? డాన్సర్ చేస్తుండు కదా. అరే మామా ఏమైందిరా? ఈ బ్లడీ బ్యాచ్ దగ్గర ఎందుకు వచ్చినారా? మామా రారా, నువ్వు ఏడోకమ్మా. తీసుకో, ఫస్ట్ ఈ బర్గర్ తిను. అరే ఇందులో బర్గర్ లేదురా. సరేరా, ఆర్డర్ చేసుకుని తిను. అరే నేను చెప్పేది రా. సరే చెప్పురా. అలా జరిగిందిరా మామ, ఇక్కడ చూడరా. అరే ఏంట్రా ఇంతగానం కొట్టింది? ఇప్పుడు ఏం చేయాలరా? అరే మామ, నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉందిరా. ప్లాన్ వన్. హలో మామ, వినిపిస్తుందిరా? లోపలికి వెళ్ళరా. ఓకేరా. అరే మామ, మెల్లిగా లోపలికి వెళ్ళి చూడరా. నీ వైఫ్ వంట చేస్తోంది కదరా. అవునరా, నీకెలా తెలుసురా? అరే ఈ టైంలో వంట చేస్తున్నాను నువ్వే చెప్పావు కదరా. ఓ సారీరా, చెప్పురా. మెల్లిమెల్లిగా తన దగ్గర వెళ్ళురా మామ. ఓకేరా, వెళ్తున్నా. రే అంత మెల్లిగా వెళ్తే తెల్లారిపోతుందిరా, కొంచెం ఫాస్ట్ గా వెళ్ళరా. ఓకేరా. అరే మామ, ఛత్రపతిలో ప్రభాస్ లాగా ఒక లుక్ ఏరా. రే ఎక్కువైపోయిందిరా, కొంచెం తక్కువ చేయరా. ఓకేరా. అరే సెట్ అవ్వట్లేదు కానీ కోపంగా తన దగ్గరికి వెళ్ళురా. ఓకేరా, వెళ్తున్నారా. అరే మామ వద్దురా, నాకు ఆ రోజు గుర్తొస్తుందిరా, భయం అవుతుందిరా, వద్దురా. అరే నువ్వు భయపడుతున్నావు ఏంట్రా? నువ్వు మొగం మీరా, నువ్వు భయపడకు. లైట్ తీసుకో. తీసుకున్నారా. రే లైట్ అంటే ఆ లైట్ కాదురా, లైట్ అక్కడ పెట్టు. అరే మామ, నేను చెప్పినది జాగ్రత్తగా వినురా. మామ చెప్పురా. అరే నీ రైట్ హ్యాండ్ తోటి రైట్ హ్యాండ్ అంటే కడుక్కున్న చెయ్యి కాదురా, తినే చెయ్యి. దాంతోనే కింద స్టిక్ తీసుకోరా. మామ తీసుకున్నారా? అయితే అరే మామ, భయం అవుతున్నారా? అవునరా, భయం అవుతుందిరా. అయితే కళ్ళు మూసుకోరా. ఓకేరా, నేను 5 కౌంట్ చేస్తా. రెడీయా? రెడీరా. 1 2 3 4 5. కుట్రా. అందుకేది అయ్యా, దొరికిపోయాంరా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే ప్లాన్ వన్ ఫెయిల్. ఈసారి వీడియో ఏదో పెద్ద ప్లాన్ వేస్తున్నట్టున్నాడే. అదే రైట్. అరే మామా, చాలా పెద్ద ప్లాన్ వేస్తున్నట్టున్నావేరా. అవునరా, నాతో రా చెప్తా అసలు ప్లాన్ ఏంటో. మరి ఇదేంట్రా? అరే మామ, ఈసారి ప్లాన్ మాత్రం పక్కా ఉండాలా, సూపర్ గా ఉండాలా, అర్థమవుతుంది కదా? 100%. అక్కడ చూడు, ఇక్కడ చూడు, అక్కడ చూడు, ఇక్కడ చూడు. చుక్కలు ఏం కనపడుతున్నాయి? మబ్బులు ఉన్నాయి, మనవే అవన్నీ. అంతేరా మామ ప్లాన్. ఓకే కదరా, అర్థమైంది కదా? రైట్ రా. ప్లాన్ 2. ఇప్పుడు చెప్తా ఏమో సంగతి. ఎక్కడుంది? ఓకే, ఎక్కడుందా? ఇది ఇక్కడ పెడదాం. ఇది చూడకముందే ఇక్కడికి పోసిద్దాం. ఇప్పుడు నందుని పిలిస్తే అక్కడి నుంచి వస్తుంది, జారి కింద పడుతుంది, నడువులు ఇరిగిపోతాయి. ఏవండి మీకోసం చికెన్ 65 చేసాయి రండి. చికెన్ 65? నాకు కావాలి. ప్లాన్ 2 ఆల్సో ఫెయిల్. అబ్బా, నీ ప్లాన్ అవగానే నడువులు ఇరిగినాయిరా మామ. అబ్బా సారీ లేరా మామ, పోతే పోనీలేరా మామ. నా దగ్గర ముచ్చటగా 3వ ప్లాన్ ఉంది. రే నువ్వు వద్దు, నీ ప్లాన్ వద్దు, పోరా. నేను పోతానా, పోరా. రే మామ, రే ఇక రారా, నువ్వు ఫస్ట్ ఇక రారా, నా మాట రా, ఒక్కసారి రా ప్లీజ్ రా, ప్లీజ్ రా, ఒక్క ఛాన్స్ ఇవ్వరా, ఒక్క ఛాన్స్ ప్లీజ్. ఈసారి మంచిగా, ఈసారి 100% పాస్ రా. వద్దేరా, ఒక్కసారి ట్రై చేద్దాం రా, చాలు రా, ఆగురా. అరే సర్లే, చెప్పరా. ప్లాన్ 3.
పడుకుంది. ఇదే కరెక్ట్ టైం. వాడు చెప్పినట్టు ఇదే కరెక్ట్ టైం. రైట్. ఇవ్వండి ఇవ్వండి. ఏమైందండి? ఇదేంది ఇప్పుడు లేచి ఇవ్వండి. నిద్రలో నడిచిన ట్రాకింగ్ చేద్దాం. అరే అలా వెళ్ళిపోతున్నారేంటి? దొరికితే సంపెత్తది. ఇవ్వండి ఇవ్వండి. అరే చెప్పు నందు. రేపు మనం ట్రిప్కి వెళ్తున్నాం. ట్రిప్ కా? రేపు నాకు ఆఫీస్ ఉంది కదా. అదేంటి రేపటి నుండి 1 వీక్ హాలిడేస్ అని చెప్పావు కదా, అప్పుడే మర్చిపోయావా? ఒక్కటి గుర్తు పెట్టుకోరా, ఎప్పుడైనా నీ భార్య నీకు తెలియకుండా టూర్ ప్లాన్ చేసిందనుకో వెంటనే నో అని చెప్పాలిరా. ఓకే ఓకే ఓకే. సరే బ్యాగ్ ప్యాక్ చేసా. ఆల్రెడీ టికెట్స్ కూడా బుక్ చేసేసా. అవునా? నీ ఫోన్ నుండే. నా ఫోన్ నుంచి ఎందుకు? ఏంటి? ఏం లేదు ఓకే వస్తా. ఇవ్వండి ఎక్కడ చూడండి. చెయ్యి వదిలేసావో అయిపోయావే. ఓ మై గాడ్. కరా నందు. దసరా హాలిడేస్ వచ్చినాయి. నేను నందు కలిసి ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళి ఫుల్ గా ఎంజాయ్ చేయాలి. ఈ విషయం వెంటనే నందుకు చెప్పాలి. అమ్మా దసరాకా వారం రోజుల ముందా? సరే అమ్మా, ఆయన వచ్చాక అడిగి చెప్తాలే. బాయ్ అమ్మా. నందు చాలా ఎక్సైట్ అయ్యి ఫుల్ హ్యాపీ అవుతుంది అనుకుంటా. వెంటనే విషయం వెళ్ళి తనకి చెప్పాలి. అరే నందు నందు నీకు ఒక గుడ్ న్యూస్. ఏమైంది నాకు అసలు? నందు నీకు ఒక గుడ్ న్యూస్. ఏంటండి ప్రమోషన్ వచ్చిందా? కాదు. శాలరీ హైక్ ఏమైనా అయిందా? అరే అది కాదు నందు. మరేంటి? దసరా పండక్కి మా ఆఫీస్ కి 1 వీక్ హాలిడేస్ ఇచ్చారు. దాంట్లో గుడ్ న్యూస్ ఏముందండి? అరే ఎప్పుడు ఇవ్వండి, ఈసారి ఇచ్చారు అందుకే. అవునా? సరే సరే. సో ఇప్పుడు మనం ట్రిప్కి వెళ్దాం, ఓకేనా? ట్రిప్పా? పండగ పెట్టుకొని ట్రిప్ అంటారేంటండి? నేను రాను. అరే పండగలకి ఎప్పుడు ఇక్కడనే ఉంటాం కదా, అలా బయటికి వెళ్ళి చూస్తే ఏమైతుంది? అమ్మ ఇప్పుడే కాల్ చేసింది. 1 వీక్ ముందే రమ్మంటుంది పండక్కి. అచ్చా అదా మ్యాటరు, చెప్తాగు. అరే నేను టికెట్ కూడా బుక్ చేసా, ఆగు చూపిస్తా. ఇదిగో ఆల్రెడీ టికెట్ కూడా బుక్ చేసా చూడు. టికెట్స్ కూడా బుక్ చేసేసారా? ఇప్పుడు ఏం చేయాలి? సరే నేను ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి వస్తా, నువ్వు కూడా వచ్చేసేయి. బ్యాగ్స్ అయితే అన్ని ప్యాక్ చేసేసాం, ఇక వెళ్దాం. నాకు వెళ్ళడం ఇష్టం లేకుండా ట్రిప్ కి తీసుకెళ్తున్నాడు. పడుకున్నట్టు యాక్టింగ్ చేద్దాం. పదా వెళ్దాం. ఆగండి, బ్యాగ్ తీసుకోదా? అరే ఎంతసేపు? సరే అండి తీసుకున్నా. పద ఇక వెళ్దాం. ఓకే. ఇదే మన గేటు, ఇదే మన ఫ్లైటు. పద ఇక లోపలికి వెళ్దాం. త్వరగా రా. త్వరగానా? ఉరుక్కుంటారన్నమాట ఏంది? అరే బెల్ట్ ఎట్లా పెట్టుకోవాలి? నాకు కూడా ఈ బెల్ట్ ఎలా పెట్టుకోవాలో తెలీదే. యాక్టింగ్ చేద్దాం. ఏమైందండి? గది కూడా పెట్టుకోనికి వస్తలేదా మీకు? అది ఫస్ట్ టైం ప్లేట్ ఎక్కినా పెట్టుకోనికి వస్తుంది, ట్రై చేస్తున్నా. ఆలే మనకే రాదు. అబ్బా ట్రిప్కి రావడం ఇష్టం లేదు కానీ ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి ఒకటే వీడియోలు తీస్తుంది. మొత్తానికైతే వచ్చేసాం. ఏం చూస్తున్నావు? పదా. అబ్బా చెవు మస్తు వస్తుంది. ఓహో అచ్చా. ఏవండి ఇవన్నీ ఎవరు తీసుకురావాలి? తీసుకురా. మీరు తీసుకోండి. సరేలే. అబ్బా ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. ముందుగా టీ ప్లాంటేషన్. ఏవండి లొకేషన్ చాలా బాగుంది కదా? నందు బాగుంది. అబ్బా నందుకి ట్రిప్ నచ్చినట్టుంది. అబ్బా ఈ లొకేషన్ ఎంత బాగుందో. రండి అక్కడికి వెళ్ళి ఫోటో దిగుదాం. ఏంటి అక్కడికా? అమ్మో ఆ వాటర్ చూడు ఒకసారి. సరే ఫోటో అయితే తీనందు. అబ్బా నన్ను తీయమంటే తీయరు కానీ చెప్తా, ఆగండి. అబ్బా వాటర్ నెట్టేసి ఏం తెలియనట్టు ఎలా కొంచెం తింటుందో చూడు.
అమ్మో దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అబ్బా జారక నుంచి కింద పడితే చక్కగా అవుతుంది. ఏనుగమ్మ ఏనుగు మా ఊరు వచ్చింది ఏనుగు. ఈ ఎలిఫెంట్ రైడ్ భలే ఉంది కదా నందు. బానే ఉందండి. అబ్బా ఎక్స్ప్రెషన్స్ భలే చేస్తున్నారు. నందు కథకలి చూడు. వా 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 ఎక్సలెంట్. అబ్బాబాబా వీళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తుంటే మైండ్ పోతుంది. వా సూపర్ సూపర్. వావ్ వాట్ ఏ టాలెంట్. సూపర్. అబ్బా నేను నందు బాగానే ఎంజాయ్ చేసింది అనుకుంటా. నవ్విందంటే బాగానే ఎంజాయ్ చేసినట్టుంది. అర్థమైపోయింది. నందు ఎంజాయింగ్ ద ట్రిప్. ఏంది ఇదంతా కలనా నిజం అనుకున్నా. దసరా హాలిడేస్ ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే నందు అలిగి కూర్చుంటుంది ఊరికే. రా నందు ఫోటో దిగుదాం. ఇటు చూడు. అబ్బా నాకు ఇంట్రెస్ట్ లేదండి. ఇంట్రెస్ట్ లేదా? సర్లే నేనే ఎంజాయ్ చేస్తా. వావ్ వాటర్ ఫాల్స్. ఏవండి అమ్మో ఇది దేనికి నవ్వింది? మనం కూడా నవ్వేద్దాం. ఎందుకు నవ్వుతున్నా నేను? ఏవండి బోటా. వావ్ నచ్చిందా నందు? లోపల ఇంకా బాగుంటది పదా. అబ్బా చూడు ఎట్లా అవుతుంది. అడుగుతానే లేదు. తాగుతావా? నందు ఏం నవ్వుతలేదు. దీనికి మాత్రం ఏం తక్కువ లేదు చూడు. వచ్చిన ట్రిప్ ఎంజాయ్ చేయమంటే రీల్స్ చూస్తుంది చూడు. అనవసరంగానే వచ్చిన ట్రిప్కి ఇంటి దగ్గర ఉన్నా అయిపో. ఈ దసరా హాలిడేస్ కి నందు చెప్పినట్టు వాళ్ళ ఇంటికి వెళ్ళినా అయిపో. అమ్మో గద్దా చూడు నందు. ఇక చూసు లేదేం లేదు. సప్పుడేకి ఇంటికి పోవడం బెస్ట్. అబ్బా మన సీట్లు ఎక్కడున్నాయి? ఇక్కడే ఉన్నాయా? అక్కడ కాదండి ఇక్కడ. అవునా సర్లే పదా ఇక కూర్చుందాం. 10 రోజుల ట్రిప్ అని 3 రోజులకి ఇంటికి పోవాల్సి వచ్చింది. ఏం చేద్దాం? అమ్మయ్య ఇంటికి వెళ్ళిపోతున్నాం. తిప్పి కొడితే 4 రోజులు కూడా కాలేదు. అప్పుడే ఇంటికి వచ్చేసినాం. అబ్బా ఇంట్లోకి వస్తుంటే ఏం ఫీల్ ఉంది? ఉంటది. ఇప్పుడు నిమ్మలంగా ఉందా నీకు? ట్రిప్పులో ఎంజాయ్ లేకుండా ఏం లేకుండా అలుక్కుంటా కూర్చున్నావు. నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పా, నువ్వే తీసుకెళ్ళావు. హ్యాపీ హ్యాపీ. ఏవండి మళ్ళీ ఏంటే? రేపు పండుగ కదా. పండగనా? ఏం పండగ? బతుకమ్మ పండుగ అండి. చెప్పా కదా. వెళ్ళి పూలు తీసుకొద్దాం పదండి. నువ్వు పోయిరాపో. అబ్బా ప్లీజ్ వెళ్ళి తీసుకొద్దాం. అబ్బా ఇది వదిలేలా లేదే. ఏం చేయాలి? సర్లే వెళ్దాం పదా. సరే అండి. బతుకమ్మకి గులాబీ పూలు, చామంతి పూలు, బంతి పూలు అన్ని తీసుకుందామండి. సరే తీసుకో పదా. అదిగో అక్కడ పూల షాప్ ఉంది, వెళ్దాం పదా. సరే పద. నందు ఇవేం పూలు నందు ఇలా ఉన్నాయి? బంతి పూలండి. అక్క ఇవి ఇచ్చేసేయండి. ఇవి కూడా ఇవ్వండి. అన్నయ్య చామంతి ఎట్లా? 200 అమ్మో. వామ్మో పండుగని చాలా రేట్ చెప్తున్నారేందన్నా? అంతే ఉంటది మేడం. సరే నందు తీసుకుందాం. ఇక ఏం చేద్దాం? ఏవండి పండ్లు కూడా తీసుకుందామండి. సరే తీసుకో నందు. అన్న ఈ యాపిల్స్ ఇవ్వండి అన్న. అలాగే ఈ సీతాఫలాలు కూడా ఇవ్వండి. సరే అన్నీ అయితే తీసుకున్నాం కదా, ఇక వెళ్దాం పదా. అమ్మో ఎండ చాలా కొడుతుంది, త్వరగా ఇంటికి వెళ్ళాలి. ఫస్ట్ టైం బతుకమ్మని చేస్తున్నా, ఎలా వస్తుందో ఏమో. సర్లే యూట్యూబ్ ఉందిగా, యూట్యూబ్లో చూసుకుంటే చేద్దాం. నందు నా లుక్ ఎలా ఉంది?
ఎవరు పెళ్ళికి పోతున్నావు? ఆ, అంత మాట ఏంది? వెళ్ళి వేరే వేసుకున్నా పో. సర్లే వెళ్ళి చేంజ్ చేసుకొని వస్తా. బతుకమ్మ కరెక్ట్ గానే వస్తుంది. అమ్మయ్య, మొత్తానికి ఎలాగో అలా బతుకమ్మని చేయడం అయితే అయిపోయింది. ఫస్ట్ టైం అయినా కూడా చాలా సూపర్ గా చేసావు నందు. థ్యాంక్ యూ అండి. బతుకమ్మని చేతి నిండా పట్టుకున్న గౌరమ్మ లెక్క కనిపించింది. నందు ఇప్పుడు ఓకేనా? ఓకే. సరే పద. సిత్తుల బొమ్మ శివిని ముద్దుల గుమ్మ బంగారి బొమ్మదరికే నమ్మో ఈ వాడలోన. అబ్బా నందు ఎంత బాగా డాన్స్ చేస్తుంది. వర్షం ఏంటి ఇలా స్టార్ట్ అయింది? సౌండ్ స్పీకర్లో ఛార్జింగ్ లేకపోతే ఫోన్లో సాంగ్స్ పెట్టి బతుకమ్మ ఆడుతున్నారు. ఆడాళ్ళు మీకు జోహార్లు, ఆడాళ్ళు మీకు ఏవండి, ప్రసాదం తీసుకోండి. ఏవండి, ఎలాగో బతుకమ్మ పండుగ ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నాం కదా, కనీసం దసరా అయినా మా అమ్మ వాళ్ళ ఇంటికాడ సెలబ్రేట్ చేసుకుందామా? ఈ టైంలో ఎవరు ఫోన్ చేస్తున్నారు? హలో సార్. అవునా సార్? ఏమైందండి? అదే ఆఫీస్ నుంచి అర్జెంట్ కాల్ వచ్చింది. ఆఫీసా? మీకు హాలిడేస్ కదండి. అమ్మో, తొందరగా ఎక్కడి నుంచి తప్పించుకోవాలి. అబ్బా ఏంటో ఏమైనా. అమ్మయ్యా, తప్పించేసుకున్నా. లైట్లే. అమ్మో, నందు వస్తున్నట్టుంది. యాక్టింగ్ షురూ. ఏవండి, అయ్యో వర్క్ లో ఉన్నట్టున్నాడే. అబ్బో కమలాసన్ ఈ సమోసా సీజన్ ఎప్పుడు వస్తానుగా. అమ్మో, నందు వస్తున్నట్టుంది. మళ్ళీ యాక్టింగ్ షురూ. అమ్మా, ఘోరంగా జ్వరం వచ్చింది. ఏమైందండి? ఒళ్ళు జ్వరం వచ్చింది నందు. అబ్బా అవునా? మా మమ్మీ వాళ్ళ ఇంటికి పోదామన్నప్పుడే ఎప్పుడు ఏదో ఒకటి వస్తుంది కదా. నందు. కాదు నందు. నాకేం చెప్పకండి. ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పండి. రాను అంటే రాను అని చెప్పండి. అంతేకాని ఊరికే యాక్టింగ్ చేయకండి. యాక్టింగ్? సర్లేనందు, నేను చచ్చిపోయినా నీకు పర్వాలేదు కదా, పోదాం పదా. ఏమొద్దులేండి, మీకు ఫీవర్ వచ్చింది కదా. నందు అవును. సరే, రెస్ట్ తీసుకోండి. పిచ్చిది నమ్మేసింది. వచ్చిందా? అమ్మో రాలేదులే. వస్తే ఏమవుతుంది, లైట్లే. మనకేమైనా భయమా? ఫేస్ క్లీన్ చేసుకుందాం. మళ్ళీ గజల్ సౌండ్ ఉంది. అమ్మో, వస్తుంది ఏంటిది? పాపం. ఇప్పుడు ఎవరు ఫోన్ చేస్తున్నారు? వీడేంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? హలో బాస్. బాసా? ఏ బాసు? ఎవరికి బాసు? వర్క్ అయిపోతుంది బాస్. హలో, అరే నువ్వేనా మాట్లాడేది? హలో మామ, చెప్పురా. అరే చెప్పురా, ఎందుకు ఫోన్ చేసినావు? చెప్పురా మామ. అరే మామ, దసరా హాలిడేస్ రా పార్టీ చేద్దాం. ఏంట్రా దావతా? అరే కొంచెం అది చిన్న ప్రాబ్లం వచ్చిందిరా. నేను జ్వరం వచ్చినట్టు యాక్టింగ్ చేస్తున్నారా ఇంట్లో. అరే నువ్వు ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నారా? నేనున్నా కదా. ప్లాన్? అరే వద్దురా. అరే వద్దురా. అరే నీ ప్లాన్లు మొత్తం ఫెయిల్ అయితే అప్పుడే ఘోరంగా ఫెయిల్ అయినా. వద్దురా. రే బుగ్గ చేస్తావురా. వద్దురా, నీ ప్లాన్లు వద్దు, నువ్వు వద్దురా బాబు. రే ఈసారి ప్లాన్ కీరా కోమా కోరంటి లాగా ఉంటుందిరా మామ. అవునా? ఓకేరా. దోమలు కట్టేటోళ్ళకి ఈ టైంలో వచ్చిరేంది? మా ఇంట్లో దోమలు లేవాయా? వెళ్ళే. ఒక్క నిమిషం, నేను దోమలు కొట్టేవాడిని కాదు, డాక్టర్ని. డాక్టరా? నమ్మట్లేదా? అవునా? అయితే లోపల రండి. థ్యాంక్ యూ. అరే మామ, అరే దొరికిపోతాం రా, తను వచ్చేసింది. ఫుల్ ఫీవర్ డాక్టర్. ఓకే చూస్తున్నా.
డాక్టర్ డాక్టర్ అదేంటి మీరు స్టెథోస్కోప్ తీసుకురావాలి కదా, ఛార్జర్ తీసుకొచ్చారేంటి? ఇప్పుడు టెక్నాలజీ మారిపోయిందమ్మా, చార్జర్తో కూడా చేయొచ్చు. అరే అది ఎక్కడ పెడతావు ఇప్పుడు? అరే ముక్కులో పెడతావు. అరే ఓ కండిషన్ చాలా సీరియస్గా ఉందమ్మా, 2 కిడ్నీలు పోయాయి, ఆపరేషన్ చేయాలి. తొందరగా ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళాలి ఫాస్ట్గా హాస్పిటల్కి. హా డాక్టర్, ఆపరేషనా? నేను కూడా వస్తాను డాక్టర్. లేదమ్మా, అది మెన్స్ హాస్పిటల్, ఉమెన్స్కి అలౌడ్ లేదు. అవునా డాక్టర్? అది లేదమ్మా రావద్దు, నేను వెళ్ళాలి కంపల్సరీగా, ఆపరేషన్ ఉంది, డిస్టర్బ్ చేద్దండి. చా పాపం మా ఆయనకి ఏమైందో ఏమో. ఎలా ఉంది డాక్టర్ లెక్కున్నావారా అసలు? అలా ఉంటుంది మనతో. సరే మామ వదిలేసేయి కదా, దసరా దావత్ చేసుకుందాం. సాంగ్ చేయండి నీ అవ్వాయి. అరే మాను మంచి యాక్టర్ వీరా. యాక్టర్ కాదురా, డాక్టర్ని. సూపర్ రా నువ్వు. బిర్యానీ ఆర్డర్ చేసినావా? దాంట్లోనే ఉంటది, చెప్పగానే వచ్చేసి చూడరా, వెళ్ళి చూడుపా. అరే బిర్యానీ ఆర్డర్ వచ్చేసినట్టుందిరా, వెళ్ళి చూస్తా. అరే బిర్యానీ ఇంత తొందర తీసుకొచ్చినవేందన్నా? బిర్యానీ కాదు, దమ్ బిర్యానీ తీసుకో. బిర్యానీనే వచ్చిందా? బిర్యానీ రాలేదురా, దమ్ బిర్యానీ వచ్చింది. నేను దమ్ బిర్యానీ పెట్టలేదు కదా ఆర్డర్. పేషెంట్కి ఇప్పుడే ఆపరేషన్ ఓకే అయిపోయింది. నందు త్వరగా టిఫిన్ పెట్టు, ఆఫీస్కి వెళ్ళాలి. వెళ్ళండి, దానికి ఎందుకు అరుస్తున్నారు? నేనెప్పుడు వచ్చినా? సరేలే, ముందైతే టిఫిన్ పెట్టు నందు. నేను ఈరోజు టిఫిన్ చేయలేదు, వెళ్ళి బయట తినండి. బయట తినాలా? సరే పోనీలే, ఈ రోజుకి అడ్జస్ట్ అవుతా. అసలు టిఫిన్ ఎందుకు చేయలేదు? దివాళీ వస్తుంది కదా, అప్పాలు చేయడం కోసం పిండి కలిపి పెట్టినా, అందుకే టైం కుదరలేదు. దివాళీకి అప్పలా? ఏం అప్పాలు చేసినావు నందు? పిండి కలిపి పెట్టినా అన్న, అప్పలు చేసిన అని చెప్పినా. సరే నందు, కనీసం లంచ్ బాక్స్ అయినా తీసుకొని పోతా. టిఫిన్ వేయలేదంటే లంచ్ ఇక్కడ నుండి వస్తుంది. దీనమ్మ జీతం. సర్లే ఇక బయటకు తిందాం, ఏం చేద్దాం ఇక. సరే నందు, బాయ్ బాయ్, పోతానే ఇక. ఇప్పుడెవరు ఫోన్ చేస్తున్నారు? అమ్మ ఫోన్ చేస్తుంది. హలో అమ్మా. ఎరా ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగున్నామమ్మా. ఏం చేస్తున్నారా మరి, తిన్నారా? తిన్నానమ్మా, ఇప్పుడే నందు దోశ చేసింది, తిన్నా. నేను ఎప్పుడు దోశ చేసిన? అవునా, మరి నందు ఏం చేస్తుందిరా? దివాళీ వస్తుంది కదమ్మా, అప్పాలు చేస్తుంది. సకినాలు, మడుగులు, గారెలు ఉంటాయి కదా. నేనెప్పుడు చేసిన? సరేరా, పండక్కి నేను అక్కడికి వస్తున్నా. దివాళీకి వస్తున్నావా? అవునరా. ఈమెందుకు వస్తుంది ఇప్పుడు? ఊరు నుంచి నువ్వు? అవునరా, అంటే రేపు వస్తున్నారా? రేపేనా? రేపా? సరే అమ్మా, వెళ్లే ముందు ఫోన్ చేయ నాకు. నందు, అమ్మ రేపు వస్తుందంట. ఆమె వచ్చేలోపు ఇల్లంతా నీట్ అండ్ క్లీన్ చేసేసేసారా, మిలమిల మెరిసిపోవాలి. ఓకేనా? అబ్బాబా అట్నా? సరే గాని మీరు ఆఫీస్ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ త్వరగా రండి. నేనెందుకు మరి నువ్వే కదా చేసేది. సరే నందు, బాయ్. నందు ఏంటి? బాయ్ చెప్పవా? బాయా? నువ్వు బాయ్ చెప్పాక వెళ్తా కదా. సరే వస్తున్నా. బాయ్ కదా మీకు కావాల్సింది. ఎవరు చూడలేరుగా, అమ్మో చూస్తుంటే పరుగు పోయేది. అయినా అది మనకి లేదులే. చూసావా నందు, చెప్పినట్టుగానే ఈవినింగ్ త్వరగా వచ్చేసా కదా. ఇట్లా పెట్టుకుంది. పిజ్జా తెమ్మన్నా, తెచ్చారా? పిజ్జానా? నాకెప్పుడు చెప్పు.
నాకేం ఫోన్ చేయలే కదా. మీకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టాను చూడలేదా? వాట్సాప్లో మెసేజ్ పెట్టిందా? ఎప్పుడు పెట్టింది? ఎక్కడ పెట్టింది? ఏమండి ఇంటికి వచ్చేటప్పుడు పిజ్జా తీసుకున్నాండి. అచ్చా సరే చెప్తావు. నందు నేను ఆల్రెడీ ఇంటికి వచ్చేసిన, రేపు తీసుకొస్తాలే. ఎట్లుంటది మరి మనతోటి? ఏం చూస్తున్నారు ఇంకా? కానివ్వండి. కానివ్వండి ఫాస్ట్ గా, ఇంకా చాలా పని ఉంది. అరే చేస్తున్నా కదా నందు. తినమ్మ జీవితం. పెళ్ళైన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చి పడ్డాయి నాకు. ఆకలేస్తుంది, త్వరగా బోల్దామండి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా కానివ్వండి ఫాస్ట్ గా. ఎలా కలపాలి నందు? ఇలానా? ఎలా పోయాలి నాకు తెలీదు, ఒకసారి చూపించవా? కరెక్ట్ గా చూడండి ఎలా పోస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఇలా ఆయిల్ కొంచెం తీసుకొని ఇలా వేయాలి. ఓ ఓకే. అంతే, సింపుల్. అది కాలిన తర్వాత తీయాలి. మరి ఈ పిండిని ఎట్లా పోయాలి నందు? ఇంకోసారి చూపియవా? సేమ్ ఇది కూడా అలానే. ఇది నన్నే ఆడుకుంది కదా, దీని సంగతి చెప్తా. సరే నందు, మరి ఈ పిండిని ఎట్లా పోయాలి చెప్పవా? అదా ఇలా. సరే నందు, నాకు ఆకలి అవుతుంది, నేను తింటా. ఓకే. ఆ పెసరట్టు బాగుంది. పిచ్చిది, నాకు రాదంటే నమ్మేసింది. ఇప్పుడు తిన్న పెట్టిన మళ్ళీ నేనే అడగాలి కదా. నందు ఆగు, నేను వేస్తా. చాలా నందు. అమ్మ వచ్చినట్టుంది, ఫోన్ చేస్తుంది. హలో అమ్మా. అరే వస్తున్నారా? రింగ్ రోడ్ దగ్గర ఉన్నా. వాయిస్ వినబట్లే అమ్మా. హలో. అరే బస్ వచ్చిందిరా, ఇప్పుడే ఎక్కుతున్నా. సరే అమ్మా, పిల్లర్ నెంబర్ 175 దగ్గర దిగమ్మా. సరే సరే రా. హలో హలో. పిల్లర్ నెంబర్ 175. సరే రా, నేను దిగినాక ఫోన్ చేస్తాగా. ఏమి వినబడతలేదు. త్వరగా రామ్మా, నీకోసం నందు పెసరెట్టేస్తుంది. నేను పెసరట్టేస్తుంది ఈమె కోసమా? సరే అమ్మా, వచ్చి ఫోన్ చేయని వస్తా. హలో. అరే వచ్చినరా? నువ్వు చెప్పిన కాడ దిగిండ్రా, జల్దీ రారా, ఎండ కొడుతుంది. వస్తున్నామ్మా, ఆగు, బండి స్టార్ట్ అయితే లేదు. స్టార్ట్ అయింది, వస్తున్నావు. వచ్చేసినావా? వస్తున్నాడు. పిల్లర్ నెంబర్ 175 ఎక్కడ దిగింది ఈమె? హలో అమ్మా, నేను వచ్చేసిన. ఎక్కడున్నావు? దిగిన కాడనే ఉన్నారా? దిగిరే కాన్నేనా? ఎక్కడా కనిపించట్లేదు ఏంటి? హలో, ఎక్కడమ్మా? కనిపించట్లేవు. హలో. ఈయనే ఉన్నారా? ఈయన ఉన్నా అంటూ ఏడునా కనిపించట్లేదమ్మా. అరే ఈయనే ఉన్నారా? జల్దీ రారా, ఎండ కొడుతుంది. అరే వచ్చినమ్మా, అప్పటి నుంచి ఎత్తుకుతున్నా. అసలు ఏడున్నావు, కనిపించట్లేవు. అటున్నావా ఇటున్నావు? ఎక్కడున్నావు అసలు? చెప్పు. ఇక్కడనే, నువ్వు చెప్పినావు కదా పిల్లర్ నెంబర్ 75 అని. నేను చెప్పింది 175 అంటే 1 కట్టే 75 ఒకటి వినబడ్డట్టుంది ఈమెకి. అరే ఏందమ్మా నువ్వు 175 పిల్లర్ నెంబర్ దగ్గర ఏమంటే 75 దగ్గర కూర్చో. సర్లే కూర్చో. కూర్చున్నావా? ఇదిగో ఇదే మన ఇల్లు. దీని లిఫ్ట్ అంటారు. లోపలికి పదా. ఏంద్రా, నాకు తెలియదు అనుకుంటాను. లిఫ్ట్ తెలుసులే. నడుగా నాడు, ఇంట్లో నాడు. అమ్మో, అత్తయ్య వాళ్ళు వచ్చినట్టున్నారు. యాక్టింగ్ స్టార్ట్ చేద్దాం. అత్తయ్య బాగున్నారా? బానే ఉన్నామమ్మా. రండి లోపలికి. బ్యాకెట్ ఇవ్వండి అత్తయ్య. అబ్బా స్టార్ట్ చేసిందండి మహానటి యాక్టింగ్. ఇల్లు బానే ఉంది, కాకపోతే ప్రయాణం అంతా బాగానే జరిగిందమ్మా. ఇద్దరికైతే కడ్డీలు అవసరమారా?
ఏం చెప్పాలి? అత్తయ్య వాటర్ తీసుకోండి. సరే అయితే నేను టీ పెట్టుకొని వస్తా. సరే అమ్మా. ఏదో పెడతా అని చెప్పిన కానీ పాలు ఉంటాయి లేవు. అరే కొన్నే పాలున్నాయే, ఐడియా. అమ్మయ్య చాయ్ అయితే అయిపోయింది, తీసుకెళ్ళిద్దాం. తీసుకోండి. చాయ్ అన్నమ్మ ఎట్లుంది? ఓ దొరికిపోయినట్టుంది చాయ్ చేయనీకి రాదని. మొత్తం నీళ్ళు వచ్చేసినా ఇంకా పాలు పోసినా లేదా? పాలు పోసిన అత్తయ్య. కొన్నే పోసిన చాయ్ వచ్చింది రాదా? రాదత్తయ్య. సరే నేర్పిస్తా పదండి. అబ్బా వచ్చిందో లేదు, అప్పుడే ట్రైనింగ్ సెషన్లు స్టార్ట్ చేసిరు కదా వీళ్ళు. అయ్యో పాలలేవు కదమ్మా, ఎట్లా పెడదాం చాయ్? అబ్బా వీళ్ళ పని బాగుంది, నాకే ఏం పని లేకపా. సూపర్. అబ్బాబా అమ్మ చేతి వంట నోరు సూపర్. అమ్మ సూపర్ వేసినా అమ్మ. అమ్మ ఏం చేస్తుంది? ఓ నందుతో మాట్లాడుతుందా? అమ్మ రాక రాక దివాళీకి వచ్చింది, తన కోసం ఒక మంచి చీర తీసుకొని సర్ప్రైజ్ చేద్దాం. అమ్మో నేను తీసుకెళ్ళిన చీర ఒకవేళ అమ్మకు నచ్చకపోతే? అలా ఏ ఉండదులే, ఇంకొక షాప్కి వెళ్ళి చూద్దాం. ఇక్కడ దివాళీ ఆఫర్స్ ఉన్నట్టున్నాయి, ఇక్కడ తీసుకుందాం. బాగున్నాయి. అది ఇవ్వడనా? అది బాగుంది. ఈ శారీ అమ్మకు బాగుంటుంది చాలా. ఈ శారీ ఇప్పుడు దాచేసి అమ్మ పొద్దున్నే లేచాక ఇస్తా. ఈ శారీ చూసి అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆరైతుంది, వీళ్ళు ఇంకా లేవలేదండి. సరే వెళ్ళి లేపుదాం. అరే ఏమండిరా? ఏందిరా ఎంతసేపు అనుకుంటారు పండుగ పూట? ఏందమ్మా పొద్దునే లేపినావు? ఏమైందిరా ఇంకా లేవలేదు? ఆరైంది. ఆరే కదా. అరే ఇవాళ దీపావళి రా, ఇంతసేపు అనుకుంటే ఎలా? పండుగనా? అవును కదా, మర్చిపోయినా. అరే నందు ఏది ఎక్కడికి పోయింది? అత్తయ్య హ్యాపీ దివాళీ, ఇల్లు క్లీన్ చేస్తున్నా. అబ్బాబాబా దీని యాక్టింగ్ ఆస్కర్ ఇచ్చినావు తక్కువే. అబ్బా 10 అయితే కానీ లేవదు, అమ్మ నంగనే ఏం యాక్టింగ్ స్టార్ట్ చేసిందో. సర్లే, నైట్ శారీ తెచ్చా కదా మమ్మీకి ఇచ్చేద్దాం. నందు ఎక్కడుంది? ఆ రూమ్ లో క్లీన్ చేసిందా? ఈ లోపు ఇచ్చేద్దాం. అమ్మా హ్యాపీ దివాళీ. ముందు బ్రష్ చేసుకొని రా పో, తర్వాత హ్యాపీ దివాళీ అని. అది కాదమ్మా, ఇవాళ పండగ కదా, నీకోసం శారీ తీసుకొచ్చానమ్మా. అవునా? మరి నన్ను తీసుకొచ్చినవారా? అమ్మకి బీరువా నిండా చీరలు ఉన్నాయమ్మా, ఇంకా కొత్త చీరలు ఎందుకు? రుకో జరా. తీసుకో అమ్మా, 2000 పెట్టి తెచ్చా. అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏంటి అది నందు. ఏంటండి ఏమో ఇస్తున్నారు తీసుకెళ్ళి? అంటే వాళ్ళ దివాళీ పండగ కదా నందు, రాక వచ్చింది అమ్మ ఇన్ని రోజుల తర్వాత, అందుకని శారీ కొనిచ్చా. రాక వచ్చే వాళ్ళకి అది తేవాలి ఇది తేవాలని గుర్తుంటది, కానీ ఇంట్లో ఉండే వాళ్ళకి ఏం తేవాలని గుర్తుండదా? అరే ఆగు నందు, ఆగు. నీకు కూడా తీసుకొచ్చా నందు. ఏంటండి నిజమా? సూపర్ ఉంది కదా, నీకు చాలా బాగుంటది. ఇటు ఇవ్వండి. తీసుకో. చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. అమ్మయ్యా, దీనికి శారీ తీసుకొచ్చి బతికిపోయా, లేదంటే చంద్రముఖి యాక్టింగ్ చూపించేది. దివాళీ సెలబ్రేషన్ స్టార్ట్ చేయాలంటే ముందు డెకరేషన్ అంతా కంప్లీట్ చేద్దాం. అబ్బా చీర మంచిగా ఉందిగా. నందు దీపాలు పెడుతుందా? వస్తున్నా, కానీ శారీ బాగుందా చెప్పండి అత్తయ్య. సారీయా సూపర్ బాగుందమ్మా.
5,000 అంట, సూరత్ నుండి తెప్పించాడు. 5,000 నాకేం తీసుకురాలేదని అబద్ధం చెప్పాడు. నాతోనే అబద్ధాలు చెప్తాడా? నేను సంగతి చెప్తాడు. సరే రానందు. సరే అత్తయ్య, వస్తున్నా పదండి. సరే పద. నందు ఇక క్రాకర్స్ వెళ్తాం పదా. నందు మమ్మీ హ్యాపీ దివాలి. హ్యాపీ దివాళీ రా. భయమవుతుంది. ఏంది నందు కిచెన్ లైటర్ పట్టుకొని వచ్చినావు? అగ్గి పెట్టలేదండి ఇంట్లో. మేకలు ఏం చచ్చినాయి రా? అది మ్యూజిక్ అమ్మా. నందు చేతిలో లైటర్ అలానే ఉంది. తుస్సు బాబైంది మమ్మీ. అది రాదమ్మా తుస్సు బాంబు. అరే రాదు. అది రాదమ్మా, వదిలేసేయి. అలా దివాళీ ఫుల్గా ఎంజాయ్ చేసాం. మీ ఫేవరెట్ బాంబ్ ఏంటో కామెంట్లో చెప్పండి. అందరికి హ్యాపీ దివాళీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ మా చూస్తుంటేనే నోరూరిపోతుంది. వెంటనే చికెన్ తీసుకొచ్చి నందుకు ఇచ్చి తన చేత్తో వండించుకుందాం. అసలే నాన్ వెజ్ తినక 2 రోజులు అవుతుంది. ఏవండి, ఎక్కడికి వెళ్తున్నారు? చికెన్ తీసుకోవడానికి వెళ్తున్నా నందు. ఏంటి, చికెన్ తెస్తారా? ఏంటి నందు అట్లా అరుస్తున్నావు? నేనేమన్నా ఆఫ్రికా అడవిలో పోతున్నానా? చికెన్ తీసుకురావడానికే వెళ్ళేది. మీరు అడవికే కాదు, జైలుకి వెళ్ళినా నాకేం ప్రాబ్లం లేదు, కానీ చికెన్ షాప్ కి మాత్రం వెళ్ళకండి. అదేంటి నందు? ఇవాళ ఏంటో తెలుసా? ఈరోజు ఏముంది? ఈరోజు బుధవారం కదా. నేను అడిగింది ఏ వారం అని కాదు, ఈ రోజు ఏంటి స్పెషల్? స్పెషలా? ఇవాళ ఏం స్పెషల్ అయి ఉంటుంది? ఇవాళ గాంధీ జయంతి కదా. అది అక్టోబర్ 2, 22 కాదు. మరి ఎందుకు వద్దంటుంది చికెన్ నందు? ఈ రోజు నుండి కార్తీక మాసం స్టార్ట్. ఏంటి కార్తీక మాసం స్టార్టా? అంటే నో చికెన్, నో మటన్, నో నాన్ వెజ్. రేపటి నుండి పొద్దున్నే లేవాలి, తలస్నానం చేయాలి, నాతో పాటు పూజలో కూర్చోవాలి, దీపాలు వెలిగించి ఇంటి ముందు పెట్టాలి. ఇలా రోజు కార్తీక మాసం అయిపోయే వరకు చేస్తూనే ఉండాలి. నాతో కాదేమో నందు. కాదంటే కుదరదు, కష్టమైనా చెయ్యాలి. నాకు తెలియకుండా బయట కానీ ఇంట్లో కానీ ఏం తినకూడదు. తింటే నా మీద ఒట్టే. నిన్నే, వింటున్నావా? వింటున్నా నందు. నేను చెప్పినప్పుడల్లా ఉపవాసం ఉండాలి. ఉపవాసమా? ఒక్క పూట తినకపోతేనే ఒళ్ళంతా ఎట్టనో అవుతా ఉంటది. అలాంటిది రోజంతా అంటే అన్నం బదులు స్వీట్స్ కానీ ఫ్రూట్స్ కానీ తినొచ్చా నందు? అప్పుడు దాన్ని ఉపవాసం అంటారా? జాగారాలు ఉపవాసాలు అంటే నా వల్ల కాదు నందు. అదే నా బదులు నువ్వు చేయొచ్చుగా, పక్క నుండి సపోర్ట్ ఇస్తా. అలాంటివి ఏమీ వద్దు, మీరు కూడా నాతో పాటు చెయ్యాలి. అప్పుడే మన ఇద్దరికి మంచిది. మా అంటే ఎన్ని రోజులండి? ఓ 10-15 రోజులు అంతే కదా. 10-15 రోజులా? ఇక అయినట్టే. మందు మాత్రం అస్సలే తాగకూడదు. మందా?
మందు అలవాటు ఏం లేదు కదా నందు నాకు. అయినా కూడా తాగొద్దు. ఆ? సర్లే నందు, నేను అలా బయటికి వెళ్ళి చూస్తా. ఇంత చెప్పినా కూడా మళ్ళీ బయటికి వెళ్తా అంటావేంటి? ఏ చికెన్ అలాంటివి ఏం తినను నందు, జస్ట్ ప్యూర్ వెజ్ ఐటమ్స్. అంటే సమోసా, పానీపూరి, మిర్చీలు, పునుగులు అలాంటివి. అవేం అవసరం లేదు, నేను ఇంట్లో ఆల్రెడీ స్పెషల్ చేసిన. ఏం స్పెషల్ చేసావు? పప్పు పప్పు. పప్ప, ఇది చాలా తప్పు నందు. ఏంటి ఇంకా లేవలేదు? ఎవండి ఎవండి, లేవండి త్వరగా, పూజకు టైం అవుతుంది. పూజకు టైం అవుతుందా? అబ్బా, 8 9 టైమా, చూద్దాం. 4 అవుతుంది ఏంది? ఏ నందు, పొద్దునంటే 7కో 8కో లేపుతావు అనుకున్నా, మరి ఇంత పొద్దున్నా? అబ్బా లేవండి, సూర్యుడు రాకముందే దీపాలు వెలిగించాలి. వెళ్ళి త్వరగా తలస్నానం చేసి రాపోండి. అమ్మా, ఇంత పొద్దున తల స్నానం చేయాలా? ఏంటి చల్లనీళ్ళు వస్తున్నాయి? నందు, ఏంటి గీజర్ ఆన్ చేయలేదా? చల్లనీళ్ళు వస్తున్నాయి. అవును, కావాలనే చేయలేదు, చల్లనీళ్ళతో చేయండి. ఏంటి చల్లనీళ్ళతో చేయాలా? అది ఈ టైంలో? ఇలాంటివన్నీ చేస్తే దేవుడు ఎందుకు గుర్తురాడు? రోజు వస్తాడు. దేవుడా దేవుడా. ఇదేం చల్లరా బాబు, కాశ్మీర్ కంటే చల్లగా ఉంది. ఇంకోసేపు అయితే గడ్డ కట్టేసేవాడిని. ఏంటి అయిందా? అయింది, నన్ను వస్తున్నావు. త్వరగా రండి. సరే. బా ఏంటండి చిన్నపిల్లాడిలో అలా వణుకుతున్నారు? నేనెందుకు వణుకుతున్నానే, చలికి అదే ఆటోమేటిక్గా వణుకుతుంది. ఐడియా, ఇది పట్టుకొని అది ఇవ్వండి. నందు, పూజ అయిపోయింది కదా, ఇక వెళ్ళి పడుకోనా? పూజ చేసి పడుకుంటే పాపం తగులుతుంది. పొద్దు పొద్దునే లేపి ఇవన్నీ నాతో బలవంతంగా చేపిస్తే అప్పుడు తగలదా నీకు పాపం? అయినా ఇంకా ఆఫీస్కి చాలా టైం ఉంది, నేను వెళ్ళి వండుకుంటా. డోంట్ డిస్టర్బ్ మీ. అదేం కుదరదు, కొంచెంసేపు అయినాక టిఫిన్ చేస్తా, అలాగే దేవుడికి నైవేద్యం పెడతా, అప్పుడు తినేసి ఆఫీస్కి వెళ్ళండి. లైట్. ఆఫీస్ టైం అవుతుంది. ఏవండి ఆగండి. మళ్ళీ అంటే ఆఫీస్కి టైం అవుతుంది. ఇదిగో ఈ బుక్ తీసుకోండి. బుక్క ఎందుకు? వేసే రాకపోతే ఒప్పుకోవడానికా? అది కాదండి, ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక పురాణం చదువుకుంటే మంచిది, చదువుకోండి. బా సర్లేవు. ఏవండి మళ్ళీ ఏంటే? వాట్సాప్లో సామాన్ లిస్ట్ పెట్టాను, వచ్చేటప్పుడు తీసుకోండి. ఈ పిల్లల టార్చర్ ఏదైతే ఉందో. అమ్మయ్యా, ఆఫీస్ అయితే అయిపోయింది, సామాన్లు కూడా తీసేసుకున్నా. చికెన్. ఓ కార్తీక మాసం కదా, నో 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 నో. అమ్మో, టెంప్ట్ అవుతున్నాం, అవ్వద్దు అవ్వద్దు. అబ్బా, ఈ బస్సులో ఒకటి టైంకే రావు. ఏ హాయ్ రా మామా. హాయ్ రా మామా, బాగున్నావారా? బాగున్నారా? బాగున్నావును. బాగున్నా కానీ ఏంట్రా ఈ జుట్టు? ఓ ఇదా మామ, మొక్కు మామ. మొక్కు అయితే ఆ మొక్కు కాదురా, దేవుని మొక్కు. ఓకేరా. రే దేవుని మొక్కు అయితే అట్లా మొక్కుడు కాదురా, దేవుని జుట్టిస్తాను మొక్కుకున్నా. సర్లే కానీ ఏంట్రా సంగతి, మధ్య కనిపిస్తలేవు. ఓ అదా మామ, కొంచెం బక్కగా అయినా కదా, అందుకని కనిపిస్తలే.
ఏంట్రా సెటేరా? లేదు మామ, సైకిల్ టైర్. ఏంటో మామ, ఏదో సామాన్ తీసుకొని పోతున్నావు. అవునరా, కార్తీక మాసం స్టార్ట్ అయింది కదా, ఇంకా సామాన్లు తీసుకురామని చెప్పింది నందు. పూజ సామాన్లు, కూరగాయలు అవి తీసుకొని పోతున్నా అనుకో. ఓహో, మీ ఆవిడ అంత బాగా పూజ చేస్తుందా? రే పూజ చేస్తుందా? పూజ చేస్తుంది కదరా, నాతో ఘోరంగా చేపిస్తుందిరా. రే ఫుల్ టార్చర్ అవుతుంది అనుకోరా ఇంట్లో. మరి అంత ఇబ్బంది ఉన్నావు, చేయను అని చెప్పొచ్చు కదా. చేయనని చెప్పాలా? నీకు పెళ్ళి అయితే తెలిసేదిరా నా పరిస్థితి ఏంటో. రే ఒకటి గుర్తుపెట్టుకోరా, చైనాతో యుద్ధం చేసినా గెలవచ్చేమో కానీ పెళ్ళాంతో గెలవలేంరా బాబు, పెళ్ళాంతో గెలవలేంరా బాబు. సరే మరి, వెళ్తా మరి, బాయ్. రైట్ రా, బాయ్. కదా సార్. ఇదిగో నందు, సామాన్ తీసుకొచ్చిన, తీసుకో. ఒకటి తక్కువైంది. ఏం తక్కువైంది నందు? ఒకటి తక్కువైందండి. అదే ఏం తక్కువైంది? మెయిన్ ఐటమ్ దీపంలో నూనె పోసేది, అదే మర్చిపోయినారు. సరే నందు, ఫ్రెష్ అయినాక తీసుకొని వస్తా బయటికి వెళ్ళి. సరే. అమ్మ ఇప్పుడు దీపం నూనె కోసం అత్తప్పుడు దాకా పోయి రావాలి. ఏంద్రా ఎప్పుడు బయటనే ఉంటావు, ఏం పని లేదారా నీకు? నాకు పక్కన పెట్టుకొని నువ్వేటో అవుతున్నట్లున్నావు. ఏం లేదురా, ఎంతసేపు సామాన్ తీసుకున్నా కదా, అందులో ఒకటి తక్కువైందిరా. అదే దీపం నూనె తక్కువైందంట, అందుకని తీసుకురావడానికి మళ్ళీ పోతున్నా. రే అటు నువ్వు అటు చికెన్ పకోడీ తినేసేస్తామారా. అరే మెల్లగా మాట్లాడరా, చికెన్ అంటావేంద్రా, కార్తీక మాసం రా. రే తిన్నవాడిని మనం చెప్తావా, నువ్వు తినేసేద్దాం మెల్లగా. వద్దురా, రే డౌట్ వచ్చింది అనుకో నా భార్య చేతిలా చంపేస్తుంది. వద్దు రోజు కదా. ఈ దీపం నూనె ఏడు దొరుకుతుందిరా ఇక్కడ? ఆడ షాప్లో దొరుకుతారా? డౌట్ వస్తుందిరా. అరే తిన్న తర్వాత సెంటర్ ప్లేస్ చేసుకో, స్మెల్ రాదు, ఏది రాదు. అన్న చికెన్ పకోడీ, ఓ లాలీపాప్. ఏదో సౌండ్ వినిపిస్తుంది. అరే ఎవరు పిలిచినట్టు సౌండ్ వినిపిస్తుందిరా. గిడౌట్ పిలుస్తారా? అరే ఎక్కడి నుంచి వినిపిస్తుందా సౌండ్? ఈ చికెన్ షాప్ లో నుంచా ఏంటి? ఒకసారి వెళ్ళి చూద్దాం. ఈ కోడి నన్ను పిలిచిందా? ఏంటి, ఎందుకు పిలిచావు? సారీ, అది కార్తీక మాసం కదా, ఇంట్లో ఫుల్ రిస్ట్రిక్షన్ ఉంది, అందుకనే రావట్లే. లేదు లేదు, అలా తీసుకెళ్ళాను, కుదరదు కోడి మామ. ఈ ఒక్కసారి క్షమించు కోడి మామ, నెక్స్ట్ టైం తీసుకెళ్తాలే కార్తీక మాసం అయిపోయాక. ఎవరైనా బతకాలని చూస్తారు, కానీ నువ్వేంటి సావాలని చూస్తున్నావు? అవును, అది నిజమేలే. నీ బాధ నాకు అర్థమైంది కోడి మామ, కానీ ఏం చేస్తాం, కార్తీక మాసం అయిపోయాకే. అరే మామ, పకోడీ రెడీ అయిందంట, తిందాం రారా. సారీ కోడి మామ, ఆల్రెడీ పకోడీ రెడీ అయిపోయింది. చూస్తుంటే నోరు ఊరిపోతుందిరా. సూపర్ రా మామ. అరే సెంటర్ ప్లేస్ కా? నేను అదే అంటున్నా. వచ్చేసారండి. రండి.
అది దీపం నూనె తీసుకురాలేదేంటి? దీపం నూనె ఎక్కడ దొరుకుతుందిరా ఈడ? పోకున్నా. దీపం నూనె కదా. ఒకసారి మీ హ్యాండ్ ఇవ్వండి. చెయ్యా చికెన్ తినొచ్చారా? చికెన్ తినొచ్చారా? చెప్, తిన్నది ఎవరు, తినిపించింది ఎవరు? ఎవరు లేరు నందు. ఎవరు లేరా? ఆ ఎదురింటి చింపి చుట్టూ దత్తన్ననేగా తినిపించింది. అవును నందు, నీకు ఎట్లా తెలుసు? చెయ్యి ఫోన్ చేయడానికి, ఫోన్ చెయ్యి, ఫోన్ చేయి. అరే మామా, మామా నా భార్య ఊరికి పోయిందిరా, జల్దీ రారా, సిట్టింగ్ వేద్దాం నైట్. ఇప్పటిదాకా ఇంట్లో ఉండే కదరా. ఇప్పుడే పోయిందిరా, జస్ట్ ఇప్పుడే. నిజమా? 5 నిమిషాల్లో వచ్చేస్తున్నా. స్టఫ్కి చికెన్ సెట్ చేయి, ఓకేనా? ఓకే, సెట్ చేస్తా. ఆ ఇంద్రలోకం నిన్ను నన్ను ఎక్కం చేసిందా? డోర్ ఓపెన్ ఉందా? మామా వచ్చేసా. సిట్టింగ్ అను సెట్టింగ్ అను ఏదా? ఇగో లేట్ అయితే అస్సలు బాగోదు. తప్ప 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 జల్దీ తప్పను. బెడ్రూమ్లో ఉందిరా, సెట్ చేసా పదా. మనతో పాటు మన ఫ్రెండ్ గారు ఇరుక్కుంటే ఆ వ్యూ సూపర్ ఉంటుంది కదా గైస్, ఏమంటారు? కామెంట్లో చెప్పండి. ఆహా, అవునా?